అన్న ఇప్పుడు తండేల్ మూవీ చేశారు కదా ఇక్కడ పాట హైలైట్స్ సాంగ్ బోటు నాగ చైతన్య నడిపాడా మీరు నడిపారా? బోటుకి అయితే మేము ఆ 3 బోట్లు కలిపి ఓనుగా ఒకళ్ళే పెట్టారండి. ఓకే ఒక మనిషిని పెట్టి కెమెరామెన్లో మొత్తం అంతా కలిపి ఇంకో దాని మీద సెట్ చేస్తాం. ఓకే అది ఇప్పుడు అలా తీసుకున్నారు లాంగ్ నుంచి అలాగా షూట్ చేసుకుంటే ఓన్లీ వీళ్ళు డాన్సింగ్ చేయడం అమ్మాయి డాన్స్ చేస్తుంది, సాయి పల్లవి డాన్స్ చేస్తుంది అన్నమాట. ఓకే ఈ విధంగా ఉదయం నుండి సాయంత్రం వరకు తీసుకున్నారు. ఆ పాటని ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తారు. టేకులు తీసుకున్నాం. ఓకే దాని మీద వంట కూడా వండినట్టున్నారు కదా బోట్ మీద. సో ఎవరు వండారు దాన్ని రియల్ గా అయితే? డైరెక్టర్ మేకప్ చేసి అందరూ ఉంటారు కదండి, క్యాటరింగ్ వాళ్ళు. చిన్న బ్యాచ్ ఆ మూవీ దింపడానికి దగ్గర 4-5 గంటలు పట్టాలి. ఒక 5-6 క్రూ అంతా మొత్తం వచ్చేసారు. వాళ్ళే వండి ఊరికి అలా వీళ్ళు కొంచెం యాక్ట్ చేశారు. వండింది వాళ్ళు. బోట్ల మీద మేకప్లు, డ్రెస్సింగ్లు బోట్ల పైన అంతా బోట్ల మీద డ్రెస్. ఇప్పుడు అమ్మాయి అంతా వాటర్ కి తడిచింది కదా. గుళ్ళో ఉంటాయి కదా అవి పిడేస్తారు, లోపలికి అమ్మాయి వెళ్ళిపోతారు బట్టలు మార్చి. అలాగే హీరోయిన్ ఉన్నాడు అనుకోండి, లోపల పోతాడు బట్టలు మార్చి. అంతేనండి మేకప్ చేసుకోవడం రావడం బయటికి. ఆ డ్రెస్ తీసుకుంటారండి, మళ్ళీ ఒక 10 నిమిషాలు ఫోన్ రాత్రి ఇంకో డ్రెస్ తీసుకుంటారు. అక్కడ ఎక్కడ ఉంది మరి వాళ్ళకి పళ్ళం కదా, ఆ పళ్ళ మీద నిలబడతారు, గూడ వేసుకుంటారు. అలా వేసుకొని చేసుకుంటారు. ఎక్కువండి. ఓకే ఇప్పుడు అది వెడ్డింగ్ షూట్ కనీసం రోజుకి 15-20 ఎంత తీసుకుంటారు వెడ్డింగ్ షూట్? 2500 వెడ్డింగ్ షూట్. 2 గంటలకే తీసుకోవచ్చు, 3 గంటలకే తీసుకోవచ్చు. ఎంత అంటే తీసుకున్నామండి, అంత లెక్కలేదు. అదే డ్రోన్ షాట్ కూడా తీసుకుంటున్నట్టున్నారు వాళ్ళు. ఇక్కడ నుంచి డ్రోన్ వెళ్తాడండి, వెళ్ళిపోతాడు. అయిపోయిన తర్వాత ఈ బోటు మళ్ళీ అక్కడికి వెళ్తుంది. ఓకే వెళ్ళిన తర్వాత దగ్గరలో పెట్టి అప్పుడు ఫోటోలు అవుతుంది. 6 నిమిషాలు అయ్యే వరకు మేము ఉండిపోవాల్సిందే. ఆ రోజు మూవీ టైంలో, తండేలు మూవీ టైంలో మీరు అందరు ఉన్నారా? మీరు అందరూ ఉన్నా కానీ వడ్లే బోట్ ఎక్కనివ్వలేదు. కానీ సేఫ్ సైడ్ కి ఎవరైనా సెక్యూరిటీగా బోట్ల మీద వచ్చి అక్కడ తీసుకుంటాం, దూరం కూర్చొని చూస్తుంది. సేఫ్ సైడ్ కి ఏమన్నా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకున్నారా? అంటే మా ఫోటోలు కూడా ఉన్నాయండి అందులో. అవునా? మమ్మల్ని ఓకే ఫోటోలతో మీతో ఫోటోలు తీసుకున్నారా వాళ్ళు? ఓకే ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు మన డాన్స్ మాస్టర్ అతను ఎవరండి, అతని పేరు శేఖర్ మాస్టర్. అతనితో ఫోటోలు తీయించుకున్నాం. హీరో ఎలా మాట్లాడాడు? అందరితో బాగానే మాట్లాడాడా నాగ చైతన్య? నార్మల్ గా మాట్లాడాడు. సాయి పల్లవి గారు ఎవరికి అంటే ముందు అలవాటు అయిందిలే కానీ నెమ్మదిగా మాట్లాడడం అలవాటు అయింది. సో సాయి పల్లవి గారు కూడా బాగానే మాట్లాడారా? నేర్చుకున్నారా తను ఏమన్నా బోటింగ్?